కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామాన వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఏదో సామెత ఉందట, పిల్లట కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట. అప్పుడు ఏమనుకుంటుందట, అది లోకం చీకటిగా ఉంది, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందట. దాన్ని అందరూ చూస్తున్నారు, పిల్లిని. అవునా? మనుషులారా, మీకు ఒక సీక్రెట్ చెప్తాను. పిల్లలు మనల్ని చూసి ఎదుగుతారు, మీకు తెలుసో తెలియదు. మన కడుపును పుట్టిన పిల్లలు మనల్ని చూసి ఎదుగుతారు. అది నా కొడుకును చూసేసరికి నాకు అర్థమైంది, నా కూతుర్ను చూసేసరికి నాకు అర్థమైంది. మనల్ని చాలామంది చూస్తున్నారు. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళారనుకో, ఒక పార్కో, ఒక మాల్కో, లేకపోతే ఒక బీచ్కో, అవును కదా, ఎప్పుడు దేవుడు దేవుడు, ఎప్పుడు పాటలు, ఎప్పుడు భక్తి అంటవేటి, అప్పుడప్పుడు బీచ్కి వెళ్దాం, అప్పుడప్పుడు మాల్కి వెళ్దాం, అప్పుడప్పుడు లక్కడికి వెళ్దాం అని అనుకుంటారా? అనుకొని వాళ్ళు వెళ్ళి ఆ గోతులో పడిపోరు, మనల్ని కూడా గోతులోకి తీసుకెళ్ళిపోతారు. అవునా? నిజంగా మీకప్పుడు ఎక్కడైనా కొండ మీద నుంచి పెద్దది, దేవుడు ఏర్పాటు చేసినది, మనుషులు సృష్టించినది కాదు, దేవుడు సృష్టించినది, వాటర్ ఫాల్స్ ఉన్నదనుకో, లేక ఒక పెద్ద నదో, ఒక పెద్ద గడ్డ పారుతుందనుకో, అన్ని జలాలు శాంతికరమైన జలాలు కాదు, ప్రమాదకరమైన జలాలు ఉంటాయి. అన్ని శాంతికరమైన చోట్లు కాదు, ప్రమాదకరమైన చోట్లు ఉంటాయి. అది నీకు తెలీదు, అది మనకు తెలీదు. అందులో వెళ్ళి పడిపోయిన తర్వాత మనం ఇబ్బంది పడడం, మనోళ్ళు కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆ దేవుడు కృపను బట్టి దేవుడు కాపాడితే తిరిగి ఇంటికి వస్తాం, కాపాడకపోతే వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారని వదిలిస్తాడు అనుకో, ఎక్కడ పడతావు? హాస్పిటల్లో పడతావు. నీతో పాటు వచ్చిన వాళ్ళందరూ అక్కడే పడతారు. అవునా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నేనైనా ఏ మనిషి అయినా దేవుడైనా మనుషులు కీడు కోరుకునేవారు కాదు. ఈ మాటలు చెబుతున్నారంటే మనుషులను రక్షించాలి, మనుషులకు సాయం చేయాలి, మనుషులను కాపాడాలన్న ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనసు లేకపోతే మనసు తెచ్చుకొని బ్రతకండి. ఎల్లకాలం ఒకలాగా ఉండకూడదు. ఎద్దొప్పుడు ఒకవైపు పడుకోదట. పశువే మారుతుంది. మనుషులం కదా, మనుషులమా పశువులమా? ఇప్పుడు మనుషుల్లోని కొంతమంది మగవాళ్ళు పశువులు అయిపోయారు, మనుషుల్లోని కొంతమంది ఆడవాళ్ళు పశువులు అయిపోయారు. మనుషులు మృగాలుగా మారిపోతుంటారులే. మంచి ఆడవాళ్ళు ఉన్నారు, చెడ్డ ఆడవాళ్ళు ఉన్నారు, మంచి మగవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, చెడ్డ మగవాళ్ళు ఉన్నారు, చెడ్డ యవనస్తులు ఉన్నారు, మంచి యవనస్తులు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అవునా? అందరూ మంచి వాళ్ళు అనేకండి, అందరూ చెడ్డోళ్ళు అనేకండి. మనం ఈ కళ్ళుతో చూస్తే కనబడిపోతారు. ఎందుకు చూడాలి? ఎందుకు దేవుడు చూస్తున్నాడు? మనం కొన్ని ప్లేసులకు వెళ్తే అప్పుడు చూస్తామా? చూస్తాం. అన్నీ చూస్తామా? ఏం చూడకన్నా వచ్చేస్తామా? అంటే ఆ ప్లేస్లోకి వెళ్ళావంటే అన్నీ గమనిస్తున్నావా? అన్నీ చూస్తున్నావా? ఇది నిజమైనప్పుడు దేవుడు మనుషులను చూడడా, చూస్తాడా? ఎక్కడుంది అది? కీర్తనల గ్రంథం. దేవుడు చూసేసరికి నీతిగా ఉన్నావా, అనీతిగా ఉన్నావా, పరిశుద్ధుడుగా ఉన్నావా, పాపిగా ఉన్నావా, అవిధేయుడుగా ఉన్నావా, విధేయత కలిగి ఉన్నావా, దుష్టుడుగా ఉన్నావా, దైవనీతి కలిగి ఉన్నావా, భక్తుడుగా ఉన్నావా, భక్తిహీనురాలుగా ఉన్నావా? దేవుడు చూస్తున్నాడు. ఆకాశం పైన ఎందుకు కూర్చున్నాడు? ఆకాశం కింద భూమి ఉంది కాబట్టి. బైబిల్లో ఏముంటుందంటే,
దేవుడు ఎక్కడున్నాడంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నేను పెట్టుకునే, నా కాళ్ళు పెట్టుకునే పాదపీఠం. అంటే ఇప్పుడు ఎక్కడున్నాం? దేవుడు కాళ్ళు దగ్గర ఉన్నాం. సరిగ్గా లేవనుకో, అవునా? సరిగ్గా లేవనుకో, ఆ కాళ్ళు దెబ్బకి ఏమవుతాం ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించాలా వద్దా? చూడండి, ఆకాశం మీద కుర్చీ వేసుకున్నాడట, భూమి మీద కాలు పెట్టుకున్నాడట. భూమిని కాలు కింద, పాదపీఠం కింద, ఆకాశాన్ని కుర్చీ కింద. అంటే ఇంత పెద్ద ఆకారం కలిగిన వ్యక్తి మనల్ని చూస్తున్నాడు. మన దేవుడు కొలతలు అని అంటే, ఆకాశం సింహాసనం, భూమి పాదపీఠం. అంటే కాలు పెట్టుకునే చోటు భూమి ఉంది, కూర్చునే చోటు ఆకాశం ఉంది. అంటే ఎంత పెద్ద ఆకారం కలిగిన దేవుడు. అలాంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. అజాగ్రత్తగా ఉన్నావా, ప్రమాదంలో పడితే నిన్నెవడు కాపాడలేడు. కొన్ని ప్రమాదాల నుంచి ఎంత గొప్పోరైనా రక్షించలేరు. మనుషులకున్న శక్తి అపారమైనది కాదు. కొన్ని ప్రమాదాల నుంచి మనుషులు కాపాడలేరు, అవునా? వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తున్నాయా? వరదల్లో కొట్టుకుపోతున్నావా? ప్రభుత్వాల వల్లనే అవ్వట్లేదు, మేధావుల వల్లనే అవ్వట్లేదు. ఎంత వైద్య శాస్త్రం అభివృద్ధి పొందింది, ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. తెగులు వచ్చిందా? ఏ తెగులు? కరోనా వైరస్ వచ్చిందా? ఏం చేశారు వీళ్ళందరూ? క్లాత్ పెట్టుకోండి, చేతులకి శానిటైజర్ వాడండి, అంతేనా చెప్పారు? అయినా కాపాడగలిగారా? ఆక్సిజన్ అందించలేక ఎంతమందో కాలగర్భంలో కలిసిపోయారు. అంటే మనుషులకు కొన్ని అసాధ్యం, దేవుడికొక్కడికే అన్ని సాధ్యం. రాష్ట్రపతి పవర్ తెలుసా? మన భారతదేశ రాష్ట్రపతి పవర్ తెలుసా? రాష్ట్రపతి గారి పవర్ తెలుసా? ఆయనకున్నంత పవరు భారతదేశంలో ఎవరికి ఉండదు. అంటే దేవుడు ఎంత గొప్పోడో మీకు అర్థం అవడానికి మనకు తెలిసిన మాట మాట్లాడుకుంటున్నాం, అవునా? కీర్తనలు 94:9 చెవులను మనుషులకు కలగజేసిన దేవుడు. మనకు చెవులు ఎవరు ఇచ్చారు? అవయవ నిర్మాణం తల్లి గర్భంలో జరిగింది. స్త్రీ పురుషుల కలయిక ద్వారా మనుషులు భూమి మీదకి వస్తున్నారు. కానీ తొలి మానవుడు స్త్రీ పురుషుల కలయిక వలన రాలేదు. తొలి స్త్రీ పురుషుల కలయిక వలన రాలేదు. దేవుడు తన చేతులతో నిర్మిస్తే మానవ నిర్మాణం జరిగింది. మానవ దేహంలోకి జీవం అనే ఊపిరి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, చెవులను కలగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన దేవుడు చూడకన్నా ఉండునా? అంటే మనకు చెవులు ఇచ్చాడంటే ఆయనకు చెవులు ఉన్నాయి, దేవుడికి చెవులు ఉన్నాయి, దేవుడు వింటున్నాడు. మనకి కళ్ళు ఇచ్చాడంటే ఆయనకు కళ్ళు ఉన్నాయి. దేవుని పోలిక, దేవుని స్వరూపం. నువ్వు ఆయన పోలికలోనే, ఆయన స్వరూపంలో మనుషులు చేసుకున్నాడు. అంటే నీకు కళ్ళు ఉన్నాయంటే ఆయనకు ఉన్నాయి, నువ్వు చూస్తున్నావు అంటే ఆయన చూస్తున్నాడు. మనకు చెవులు ఉన్నాయి, మనం వింటున్నాం అంటే ఆయన వింటున్నాడు. ఊరుకుంటాడా? దేవుడు చూసేసరికి మన జీవితం ఎలాగుంది? తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా, విర్రవీగుతున్నామా? బాధపడకండి, ఆలోచించండి. మన మేలు కొరకు, మనలను కాపాడడానికి. పిల్లలు సరిగ్గా లేనప్పుడు అమ్మ నాన్న మందలిస్తుంటారు. మా అమ్మ నాన్న దగ్గర ఉండడం కన్నా ఇండివిజువల్గా ఒంటరిగా జీవించడమే మంచిదనుకొని కొంతమంది మనుషులు, నా జీవితంలో పెళ్ళయింది కానీ మా ఆయనతో పడలేకపోతున్నానని భర్తను వదిలేసి వెళ్ళిపోయిన ఆడోళ్ళు, మా ఆవిడతో పడలేకపోతున్నానని భార్యను వదిలేసి వెళ్ళిపోయిన మగోళ్ళు, తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయి ఒంటరిగా జీవిస్తున్న మనుషులందరికీ చెప్తున్నాను,
ఒంటరి జీవితం నీకు మంచిది కాదు, ప్రమాదంలో పడతావు. అంటే దేవుడు చూస్తున్నాడని 94వ కీర్తన 9వ వచనంలో ఉంది. దేవుడు చూస్తున్నాడు. మనుషులారా, రాష్ట్రాలను ఏలిన పెద్దలారా, దేశాలను ఏలిన పెద్దలారా, ప్రపంచాలను ఏలుతున్న ధనవంతులారా, కోటేశ్వరులారా, ప్రజల చేత ఎన్నుకోబడిన పెద్దలారా, మనలందరినీ దేవుడు చూస్తున్నాడు. ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. నువ్వు నేను ఎలాగున్నాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అన్న దగ్గర దేవుడని పెడదాం. దేవుడు అంటున్నాడు, నోవాహు గారి తరంలో ఉన్నవారిని చూస్తున్నాడట. నోవాహు, నీ తరము వారిలో నీవే నా ఎదుట. అక్కడ ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. మనుషులు ఎవరి ఎదుటున్నారు? మనుషులారా, మనం అందరం ఎవరి ఎదుటున్నాం? దేవుని ఎదుటున్నాం. నువ్వు చేస్తున్న పనులన్నీ దేవుడును ముందు పెట్టుకొని చేస్తున్నావు. గుర్తుంచుకో, అవి మంచి కార్యాలా, చెడ్డ కార్యాలా, దైవ కార్యాలా, దుష్కార్యాలా? జ్ఞాపకం చేసుకోవాలి. మేము ఎక్కడ లేవండి, దేవుడి దగ్గర లేవండి, దేవుని ఎదుట లేవండి, అందరు లేని ప్లేస్లో ఉన్నామండి, రహస్య చోట్లో ఉన్నామండి, చీకట్లో ఉన్నామండి. అవును, నీకు తెలియలేని నిజం ఏంటంటే నువ్వు చేస్తున్నవన్నీ దేవుని ఎదుట, దేవుడును ముందు పెట్టుకొని చేస్తున్నావు. ప్రపంచంలో నీకు ఏ దేవుడు చెప్పలేదేమో, యేసు ప్రభు అనే దేవుడు చెప్తున్నాడు, మనుషులారా మీరు దేవుని ఎదుటున్నారు, దేవుడు మీ ముందున్నాడు అని మనకు చెప్తున్నాడు. యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నీవే నా ఎదుట, నా ఎదుట నేను దేవుని ఎదుటున్నానని నోవాహు తరంలో ఎవరు అనుకోలేదట. నోవాహే అనుకున్నాడట, నా ముందు దేవుడు ఉన్నాడు, దేవునికి ముందు నేనున్నాను. అవునా? అప్పుడప్పుడు ముఖాముఖి మాట్లాడుకుంటారా? అప్పుడు ఎదురెదురైనా ఉంటాం. అవునా? ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాను, మీ ఎదురుగా నేను ప్రసంగం వింటున్నారు, నా ఎదురుగా మీరు. అవునా? అంటే మనము దేవుని ఎదుట ఉన్నాము, మన ఎదుట దేవుడు ఉన్నాడు. దేవుడు మనము ముఖాముఖి చూసుకుంటున్నాము, మనకు అర్థం కావట్లేదు. నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట, దేవుడినైనా, సృష్టికర్తనైనా, సర్వశక్తులు గలవాడునైనా, సమీపింపరాని తేజస్సు గలవాడినైనా నేను చూశాను. నోవాహు, నేను చూస్తున్నాను. నీ తరంలో ఎవరు కూడా నన్ను చూడలేదు, కానీ నేను రహస్య స్థలంలో ఉండి మిమ్మల్ని అందరినీ ఒక కంట కనిపెడుతున్నాను. చూసేసరికి నోవాహు ఎలాగున్నాడట? దేవుడు చూస్తున్నాడు. నోవా తరంలో ఎవరికి అర్థం కాలేదట, నోవాకి అర్థమైందట. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నీతి తప్పకూడదు, అన్యాయంగా ఉండకూడదు, భక్తిహీనుడిగా ఉండకూడదు, పాపిగా ఉండకూడదు, యథార్థంగా ఉండాలి, మంచిగా జీవించాలి అనే ఆలోచనతో భూమి మీద నోవాహు బ్రతుకుతున్నాడట. దేవుడు అంటున్నాడు, నేను చూసేసరికి నువ్వు నీతిమంతుడిగా కనబడ్డావయ్యా. దేవుడు చూసేసరికి నోవాహు ఎలా కనబడ్డాడు? దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం ఎలా కనబడాలి? నీతి తప్పకూడదు, నీతి కలిగి ఉండాలి.